భారత్ మాతా की జై. మీ భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు కొక్కెర శ్రీనివాసరావు. దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి భారత్ బంద్కు పిలుపునిచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షాలు దుష్టపక్షాలకి మా తరపున ప్రత్యేకంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున కొత్త చట్టాలు చేసి దేశాన్ని నవభారత్ వైపు పరిగెత్తిస్తున్నటువంటి భారత ప్రధాని కర్మయోగి నరేంద్ర మోడీజీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకమైన వ్యవసాయ బిల్లులను 3 బిల్లులను తీసుకొస్తే వాటిని మీరు దుష్టశక్తులతో పాకిస్తాన్ సపోర్టుతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కొంతమంది భారతీయ వ్యతిరేకులతో కలిపి ఈరోజు భారత బంద్ పిలుపునిస్తారా? మీరు చేసే ప్రతి దాన్ని దేశవ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు భారతీయులందరూ. 70 సంవత్సరాలుగా రైతుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు, గట్స్ ఉన్న దమ్మున్న ప్రధానమంత్రి లేడు. ఒక రబ్బర్ స్టాంప్ ప్రధాని, సంకీర్ణ ప్రభుత్వ ప్రధాని, ఎన్నో ఇబ్బందులు, మాట్లాడలేని ప్రధాని, నడవలేని ప్రధాని, నిద్రపోయే ప్రధానిని మనం చూసాం. ఈ రోజున ఒక దమ్మున్న, గట్స్ ఉన్న, ధైర్యంగా ప్రపంచాన్ని విశ్వగురువుగా భారత్ని చేయడానికి ప్రపంచంలో ప్రయత్నం చేసే ప్రధాని దొరికినందుకు సంతోషపడాల్సింది పోయి ఈరోజు వ్యతిరేకిస్తారా? మీరు రోజువారీ కూలీ ఇచ్చేసి జనాన్ని తీసుకొచ్చేసి ఢిల్లీకి పంజాబ్ దగ్గరగా ఉందని చెప్పేసి ధర్నాలు పిలుపునిస్తారు. ఈ రోజున దీనిపై నేను చెప్పగలిగేది ఒకటేనండి. ఇవాళ కర్మయోగి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాకుండా ఉంటే మీరు పాకిస్తాన్కో, చైనాకో, భారతీయ బోర్డర్ని, భారతీయ అంచుల మీద ఉన్న రాష్ట్రాలను అమ్మేసేవాళ్ళు. ఇవాళ మీరు ఆ రోజు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు చాలా భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేసేసాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ధైర్యం లేక, గట్స్ లేక, ఇతర దేశాటువంటి సంస్కారాన్ని, ఇతర దేశం యొక్క విధానాన్ని మీరు అనుసరించేదానికి మీరు బద్దులు. మేము భారతీయతని, భారతీయ యొక్క సంప్రదాయాన్ని, సనాతన అంశాలని డెవలప్ చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ బద్దులం. దీనివల్ల ఏమీ కాదు. ఇవాళ తాత్కాలికంగా 4-3 గంటలు చేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత జీవితకాలం ఈ చట్టాలు దేశానికి, రైతులకు ఉపయోగపడతాయి. ఈ రోజున నిన్న మోడీ గారు చెప్పారు, దేశంలో కొత్త రకం చట్టాలు, కొత్త రకమైనటువంటి విధానాలు కనుక లేకపోతే పురాతన చట్టాలు, పురాతన అంశాలతో ప్రజలు పక్కదారి పెట్టే అవకాశం ఉంది. రైతులకు మేలు చేయవు గత చట్టాలు. ఈ చేసిన చట్టాలు, చేసిన బిల్లులు ఒక అద్భుతమైనటువంటి రైతులకి భవిష్యత్తులో తరతరాల పాటు ఉపయోగించుకునే అంశం. అది ఈ రోజున ఒక వస్తువు అమ్ముకుంటే, ఒక పదార్థం పండించిన దిగుబడి అమ్ముకుంటే పంటని గతంలో బ్రోకర్లు మోసం చేసేవాళ్ళు. ఈ రోజున అమ్ముకున్న పంటకి పలానాడప్పుడు ఇస్తానని కనుక ఇవ్వకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష చట్టం చేశారు. దీంట్లో తెలుసండి ఎవరికైనా ఇది? ఇంతకుముందు పత్తి రైతు పురుగు మందు తాగాడు, పత్తి పంట అమ్మాడు, బ్రోకర్ డబ్బులు ఎగ్గొట్టాడు, మధ్యవర్తి డబ్బులు ఎగ్గొట్టాడు. కాబట్టి వాళ్ళ ఆఫీసుల ముందు, వాళ్ళ యొక్క సంస్థల ముందు మందు తాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. రైతన్నలు వాళ్ళందరికీ వెన్నుల్లో వణుకు పుట్టేటట్టు చట్టాలు చేశారు. వాటిని మీరు వ్యతిరేకించడం అనేది ఎంత దౌర్భాగ్యం అంటే, దేశంలో మీకు సపోర్ట్ ఇచ్చేటటువంటి ఒక మధ్యవర్తులు, దళారీ వ్యవస్థలు, కొంతమంది చెంచాలతో మీరు కుమ్మక్క ఈరోజు ధర్నాలకి యొక్క భారత బంద్ పిలుపునిచ్చారా? వీటికి అనుసంధానంగా కొంతమంది ఉద్యోగ సంఘాలు, కొంతమంది కార్మిక సంఘాలు మీతో కలిసి రావడం ఒక దౌర్భాగ్యం. అందుకే ఆ రోజున స్వాతంత్రం వచ్చేటప్పుడు మనకంటే ముందు పాకిస్తాన్ స్వాతంత్రం ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు లార్డ్ మౌంట్ బాటన్ ఒక మాట అన్నాడండి, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అర్ధరాత్రి 11:30కి పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చాడు, 1 గంటకు మన స్వాతంత్రం వచ్చింది, అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు మీరు పాకిస్తాన్కి భయపడి, జిన్నాకు భయపడి, వాళ్ళ యొక్క మాటకి విలువిచ్చి భారత్ని సెకండ్ స్వాతంత్రం తెచ్చుకున్నాం. భారత భూభాగంలో ఒక 10% ఉన్నటువంటి ఒక పాకిస్తాన్కి ముందు ఇవ్వటం ఏంటి? 90% ఉన్న భూభాగానికి రెండోసారి ఇవ్వటం ఏంటి? ఆయన ఏమన్నాడంటే, స్వాతంత్రం ఇస్తూ కూడా చర్చల్లో సుమారు 2.5 గంటల పాటు చర్చలు జరిగినాయి. అర్ధరాత్రి కానీ ఒక దశకి రాల. మీకు స్వాతంత్రం అవసరం లేదండి, మీరు చేసుకోవడం చేత కాదు, రూలింగ్ చేసుకోలేరు అన్నప్పుడు మన వాళ్ళు ఎందుకు అట్లా అన్నారని మాట్లాడాడు సర్దార్ మౌంట్ బాటన్. మీలో అనైక్యత ఉండబట్టే, మీలో సమైక్యత లేకపోబట్టే 200 సంవత్సరాలు మేము ఈ దేశాన్ని పరిపాలించాము. ఇంత జనాభా, ఇంత సంస్కారం, ఇంత సంప్రదాయం, సనాతన విధానాలు ఉన్నటువంటి ఒకే ఒక దేశం భారత్. కానీ మీ మధ్య సమైక్యత లేకపోవడం వల్లే 200 సంవత్సరాలు మిమ్మల్ని మేము పరిపాలించాము, అది మీరు తెలుసుకోండి అని ఇస్తూ దేశాన్ని విభజించి పాలించేటటువంటి విధానాన్ని తూర్పు బెంగాలు, పాకిస్తాన్కి విడగొట్టి చిచ్చులు పెట్టి ఎన్ని దేశాలు విడిపోయినండి భారత్లో నుంచి. ఆ రోజున మీలో సరైనటువంటి మీ విధానాన్ని, మీరు కాంగ్రెస్ విధానం, మీరు లోపాకారి ఒప్పందాలు, పాశ్చాత్య సంస్కారాలు మీరు అందిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగమే వాళ్ళ యొక్క దాసోహం చేసి అటు చాలా దేశాలు పోగొట్టుకున్నాం. ఒక టిబెట్ కావచ్చు, ఒక నేపాల్ కావచ్చు, ఒక బంగ్లాదేశ్ కావచ్చు,
ఎన్నో ఈ రోజున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ భారత్లో అంతర్భాగం, పాకిస్తాన్ కావచ్చు, అఖండ భారతదేశాన్ని పోగొట్టుకున్నాం. కారణం ఏంటి? మీ యొక్క దుష్ట ఆలోచనలతో పోగొట్టుకున్నాం. చైనా వాళ్ళు మీ యొక్క ఆసరా చూసుకుని భూభాగంలోకి వచ్చారు. ఇలాంటి దుష్ట కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని కొంతమంది కార్మిక సంఘాలు, కొంతమంది ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఛానల్లో వైసీపీ మద్దతు ఇచ్చిందని వచ్చింది, ఒక ఛానల్లోనే ఇవ్వలేదని వచ్చింది, చంద్రబాబుని ఇచ్చాడు ఇవ్వలేదు, కన్ఫ్యూజ్ స్టేట్ మంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మిమ్మల్ని నమ్మి రోడ్డు మీదకి వచ్చారు జనం. వాళ్ళని రేపొద్దున మీరు పుట్టి ముంచే పరిస్థితి, మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళని. 2 రకాల విధానాలు మీ పంజాబ్లో నుంచి పాకిస్తాన్కి మీరు సపోర్టు, ఇక్కడికి వచ్చామో దేశాన్ని వ్యతిరేకించడం. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు రైతుల పరిస్థితి ఏంటంటే చూడండి, ఒకసారి ఆలోచించండి మీరు. ఒక భారత ప్రధాని గురించి, ఒక రైతు గతంలో ప్రధాని అంటే మనకు సంబంధం లేదులే ఢిల్లీలో ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఇవాళ భారత ప్రధాని రైతు గురించి చెప్పుకునే రైతులు తయారయ్యారు ఈ రోజున. మోడీ 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 అని ఎందుకు జపం చేస్తూ ఉన్నారండి ఈ రోజున? ఒక మాట్లాడే ప్రధాని, ఒక దమ్మున్న ప్రధాని, యుద్ధం చేయగల ప్రధాని, ఒక బలమైనటువంటి వ్యక్తి మనకి ఈరోజు ప్రధానిగా దొరికితే ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో దేశ ప్రజలు చూడుతున్నారు. ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో మీరు అన్యాయంగా రైతులు పట్టుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ కానివ్వండి, మా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఆ దేశంలో ఉన్న అద్భుతమైనటువంటి కేంద్రంలో ఉన్న అగ్రనాయకత్వం మీతో చర్చలు పెట్టింది. రైతుల ముసుగులో ఉన్నటువంటి ఒక దళారీలతో పెట్టాను. రైతుల ముసుగులు, ఒరిజినల్ రైతుకి చట్టం గురించి తెలుసండి? ఒరిజినల్ రైతులకు చట్టం చదివారండి? చదివిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక దొంగ రైతులు దొంగ నాటకాలతో ఇచ్చే డబ్బుల కోసమో, కార్పొరేట్ సంస్థ డబ్బుల కోసమో కక్కుర్తిపడి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీరు చట్టాలు చదవండి. తెలుగులో ఉంది. దేశంలో అన్ని భాషల్లో వ్యవసాయ చట్టాల గురించి, వ్యవసాయ బిల్లుల గురించి అద్భుతంగా ప్రింట్ చేసిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ. చదవండి. ఒక్కటన్నా మీకు లోపం అనిపిస్తే మాట్లాడదాం, చర్చ పెడదాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజున డెక్కా ముక్క తిని రాత్రింబౌళ్ళు కష్టపడి దేశంలో 70 సంవత్సరాలుగా దేశం కోసం ప్రయత్నం చేస్తూ సార్వభౌమ అధికారం, సరిహద్దుల కోసం, దేశ రక్షణ కోసం, జాతి కోసం, భారత జాతి కోసం, సనాతన భారతదేశం కోసం నిరంతరం కష్టపడతా ఉంటే ఈ రోజున మీరు వ్యతిరేకిస్తారు భారతీయ జనతా పార్టీని, విధానాన్ని. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ఎన్నో చట్టాలు చేస్తే వాటిని వ్యతిరేకించి రోడ్డు మీదకి వస్తారు. ఈ రోజున బీజేపీ యొక్క గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉన్నది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ ఉన్నది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? మీకున్న గ్రాఫ్ ఏంటి, మీకున్నటువంటి లెక్కలేంటి, మీకున్న డెవలప్మెంట్ ఏంటి? ఇంకా బుద్ధి ఉండాలి కదండి. దేశంలో ఈరోజు 30 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అఖండ మెజారిటీతో అద్భుతమైనటువంటి నాయకులు, బలమైనటువంటి భారతీయవాదులు బీజేపీ ఉప ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో గెలిచి తమాయించి ఈరోజు జనాల్లోకి వచ్చారు. ఈ రోజున కుల, కుటుంబ, ప్రాంతీయ విధానానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఇస్తుంది. ఈ రోజున ఈరోజు పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానివ్వండి, ఎన్నో రివార్డులు ఎవరికి ఇచ్చిందండి? కోర్టు ఉన్న వాళ్ళకి ఇచ్చిందా? లగ్జరీ లైఫ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిందా? ఊరిని డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకి ఇచ్చిందా? చెట్లు పెంచే వాళ్ళకి, దేశానికి సేవ చేసే వాళ్ళకి, డబ్బులున్నా లేకపోయినా జాతి కోసం అంకితమైన వాళ్ళకి, కుల మత ప్రాంతాలకు అతీతంగా ఒక నిజమైన కష్టపడే వాళ్ళకి పద్మవిభూషణ్, పద్మశ్రీ ఎన్నో అవార్డులు ఇచ్చింది. ఈ రోజున నిజమైన అవార్డులు కష్టపడే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఒకసారి భారతీయ జనతా పార్టీ చేసిన విధానాలని, చరిత్రను తిరగేయండి, చూసుకోండి మీరు. నేను చెప్తుంది ఏంటంటే ఒక కాంగ్రెస్ వాళ్ళకే కాదండి, తెలుసో తెలియకో ముసుగులో జెండాలు తీసుకోనో పోలోమని చెప్పేసి వాళ్ళు పిలవగానే పరిగెత్తే వారికి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ గురించి. మోడీ గారి పిల్లలు వచ్చారు రాజకీయాల్లోకి, పని మా దగ్గర ఉన్నటువంటి ప్రతి నాయకుడి వెనక వాళ్ళ కుల మత పిల్లలు ఏమైనా అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టారండి. ఈ రోజున మా ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, మా ఎంపీ అభ్యర్థులు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎంపీలు కావచ్చు, గెలిచినటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థలు, పంచాయతీలు, వార్డులు, కౌన్సిలర్స్, కార్పొరేట్స్, ప్రతి అధికారం చేపట్టినటువంటి బీజేపీ కార్యకర్త అనే వ్యక్తి కేవలం కష్టపడే పార్టీలో పనిచేసి ముందుకెళ్ళేవాడికి సీట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజున నా కొడుకో, నా బంధువులకో సీట్లు ఇవ్వాల. ఇలాంటి పార్టీలు గెలిచిన వ్యక్తి ఓడినా, గెలిచినా, ఓట్లు వచ్చినా రాకపోయినా దేశం కోసం, ధర్మం కోసం, రైతుల కోసం, దేశంలో ఉన్నటువంటి మంచి చట్టాల కోసం, మంచి పౌరులను తయారు చేయాలి, ఈ రోజు పిల్లలే రేపటి పౌరులనే నినాదాన్ని గట్టిగా చేయడం కోసం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు పార్టీని వ్యతిరేకించొద్దు, వ్యక్తిని వ్యతిరేకించొద్దు, విధానంలో తప్పుంటే మాట్లాడదాం. 2 సీట్లు 1982లో 2 సీట్ల నుంచి ఈరోజు 287 సీట్లు కొట్టాం 2014 ఎన్నికల్లో. 2014 నుంచి 5 సంవత్సరాల కాలక్రమం అయిపోయిన తర్వాత జీఎస్టీ పెట్టారు, లేకపోతే డిమానిటరీ సిస్టమ్ పెట్టారు, మోడీ గారికి యాంటీ గాలి నడుస్తుంది దేశంలో అని చెప్పేసి మీరు ప్రచారం చేశారు. డిమానిటైజేషన్ పెట్టిన తర్వాత, జీఎస్టీ పెట్టిన తర్వాత ఈ రోజున జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 సీట్లు సింగిల్ పార్టీ,
ఎన్డీఏతో 350 సీట్లు మనం దేశంలో అగ్రమైన మెజారిటీతో గెలవగలిగాం ఈ రోజున. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? బీజేపీ గ్రాఫ్ పెరిగిందనా తగ్గిందనా? ఇంత బలమైన గ్రాఫ్ పెరుగుతూ ఉంటే దీనిని అడ్డుకోవడం చేతగాక దేశంలో 70% మంది వ్యవసాయదారులు పెట్టినటువంటి అద్భుతమైన బిల్లులతో మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే పైపెచ్చి మీరేంటి? కరోనా కాలంలో ఏదైనా రోగాల నొప్పులు వస్తే ఎవడ బాధ్యులు? మిమ్మల్ని పిలిచి చర్చలు పెట్టింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మాట్లాడాలి కదా. మీ దగ్గర ఉన్నటువంటి ఈ ట్రాక్టర్లు తీసుకొని రోడ్లు దిగ్బంధించేసి దేశంలో అరాచకాలకు పాల్పడితే, సంఘర్షణలు జరిగితే, చనిపోయిన ఏదన్నా అనుకోకుండా ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత వహించాలి? ఈ రోజున కరోనాతో కొన్ని లక్షల మందిని కోల్పోయాం. రకరకాల వైరస్లు, రకరకాల బాధలు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ కోసం మహానుభావుడు కర్మయోగి దేశం మొత్తం శరవేగంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఒకే రోజు 3 ప్రాంతాల్లోకి ఆయన వ్యాక్సిన్ పరిశీలించడానికి వెళ్ళారు. గుజరాత్ కావచ్చు, హైదరాబాద్ భారత్ బయోటెక్ కావచ్చు, పూణేలో ఉన్నటువంటి ఒక వ్యాక్సిన్ సెంటర్స్కి ఏ ప్రధాని అన్నా సరే బయటకు వచ్చి వ్యాక్సిన్ పరిశీలించడం కోసం అంత పర్యటన, అద్భుతమైనటువంటి ఓపికతో తిరిగి అయితే ప్రధాని గతంలో చూశారండి మీరు. ఈ యొక్క దళారీ వ్యవస్థని మధ్యవర్తులను పక్కన పెట్టి ఎవడు పనాడు చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఫలాలు అందాలి, ఈ యొక్క వ్యవసాయ బిల్లులు ఫలాలు అందాలి, కొత్త చట్టాలతో రైతాంగాన్ని సృష్టించాలి. ప్రతి అంశంలో విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, వస్తువులు పనిముట్లు కావచ్చు, దిగుబడి కావచ్చు, అమ్ముకునే విధానం కావచ్చు, గిడ్డంగుల్లో కావచ్చు, ఈ యొక్క స్టోరేజ్ విషయంలో కావచ్చు, రైతులకు ఎన్నో మేలు చేసే అంశాలు. ఆత్మనిర్భర్ భారత్ 20 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున ఆత్మనిర్భర్ భారత్లో కేటాయించి రైతాంగానికి పెద్దపీట వేసింది. సబ్సిడీ లోన్స్ కావచ్చు, ఈజీగా లోన్ పొందే అవకాశం కావచ్చు, సింగిల్ విండో సిస్టమ్ కావచ్చు, జాతీయ బ్యాంకులు ఉన్నటువంటి కుదించి ఒక పెద్ద బ్యాంకులకు తయారు చేసి తక్కువ బ్యాంకులకు చేసి మెరుగైన సేవలు అందించడం కోసం రైతులకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంటే మీరు ఇష్టానుసారంగా కమ్యూనిస్టులతో కుమ్మక్కైపోయి ఈ రోజున దేశంలో అసాంఘిక కార్యకలాపాలు మీరు చేస్తూ ఉంటారు. ఈ రోజున దీనికి మద్దతుగా ఒత్తాసగా ఉన్నటువంటి చిన్న ప్రాంతీయ పార్టీలు వీళ్ళు. బీజేపీని ఎదుర్కోండి, ప్రజల్లో సేవాభావంతో వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల ముంగిటికి వెళ్ళండి, ప్రజలకు చెప్పండి మా తప్పులు ఉంటే ఎండగట్టండి. అక్కడ భారతీయ జనతా పార్టీ తప్పులు ఏమైనా ఉంటే అప్పుడు చర్చకు వస్తారు, బీజేపీ తీసుకుంటుంది. ఈ మధ్యకాలంలో కరోనా విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ఎన్నో అఖిలపక్ష మీటింగ్లు పెట్టారు. ఎందుకు పెట్టారు అఖిలపక్ష మీటింగ్లు? దేశ యొక్క భద్రత విషయంలో కానీ, దేశంలో ఆ జాతికి సంబంధించిన అంశాల్లో మీ యొక్క అభిప్రాయాలని, సూచనల్ని, సలహాలని, సంప్రదింపుల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుంది. ఈ రోజున 1947 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులుగా మీరు మారారే కానీ ఏమన్నా దేశం కోసం, ధర్మం కోసం ఏమైనా చేయగలిగారండి మీరు? ఒక చట్టం చేయాలంటే దశాబ్దాలు కావాలి మీకు. ఒక మంచి చట్టం చేయాలండి, చెడు చేయడానికి మనం చేసేస్తారు వెంటనే. దేశంలో ఎవరన్నా మీకు అడ్డొస్తే వాళ్ళని అడ్రస్ లేకుండా, వాళ్ళ హిందూ చనిపోయారు తెలియకుండా చేసిన చరిత్ర మీది. భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ కానివ్వండి, ఆ రోజు చనిపోయిన మీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు హిందూ చనిపోయాడు తెలియని అగమ్య గోచరం కానివ్వండి, గతంలో దేశం కోసం పోరాడినటువంటి సుభాష్ చంద్రబోస్ ఏమైపోయాడు తెలియని పరిస్థితి కానివ్వండి, ఎంతోమంది పాపం దేశం కోసం పనిచేసిన వాళ్ళని వాటిని పెండింగ్ కేసుల కింద క్రియేట్ చేశారు మీరు. మోడీ గారు ఎన్నిసార్లు అండి మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాటగా మీతో పంచుకొని, మీతో షేర్ చేసుకొని, మనసులో మాటగా భావించి ఏదో చెప్పాలి జాతికి, ఏదో చెప్పాలి ప్రజలకు అని చెప్పేసి మన్ కీ బాత్లో ఆడియో రేడియో ద్వారా వస్తూ ఉంటే వాటిని వినాలి, తెలుసుకోవాలి కదా మనం. ఆయన దేనికోసం చేస్తున్నాడండి? ఆయనకి ఏమైనా స్వార్థం ఉందా? ఆయనకి ఏమన్నా కుటుంబం ఉందా? నా కొడుకు కోసం, ఆయన కొడుకు కోసమో, కూతురు కోసమో, కోడల కోసమో పనిచేస్తున్నారా? ఒక బ్రహ్మచారి జీవితం అలవాటు పడ్డారు. దేశం కోసం, ధర్మం కోసం రోజు 18 గంటలు కష్టపడుతున్నారు. భారతీయ సంప్రదాయబద్ధంగా సనాతన భారత యోగా చేస్తారు ఆయన. ఒక బలమైనటువంటి కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి. ఒక రైల్వే స్టేషన్లో టీఎం అనే వ్యక్తికి ఎంత కష్టాలు తెలుస్తాయండి? ప్రతి వ్యక్తి మనస్తత్వం ఏంటి, సామాన్యుడి మనస్తత్వం ఏంటి, రోడ్డు మీద తిరిగేవాడి మనస్తత్వం ఏంటి, జాతి మనస్తత్వం ఏంటి అవపోసన పెట్టిన వ్యక్తి ఆయన. ఒక బెంజి కారులో, లగ్జరీ కారులో తిరిగి డైరెక్ట్గా వచ్చే సీట్లు తీసుకుని ప్రధాని అవలా, టికెట్లు కొనుక్కోనో లేదా ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కొని ముఖ్యమంత్రి అవలా గుజరాత్కి డైరెక్ట్గా అనిర్వచనమైనటువంటి ఒక గెలుపుతో ఆ రోజు దేశ ప్రధాని. ఈ రోజున అలు పెరగని ఓట మెరగినట్టు మహానాయకుడు మన నరేంద్ర మోడీజీ. 2002 నుంచి ఇప్పటివరకు ఓటమి ఉందండి ఆయనకి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు డైరెక్ట్గా ఎంపీగా డైరెక్ట్గా ప్రధానమంత్రి స్థాయిలోనే పార్లమెంట్ అడుగుపెట్టిన మహానుభావుడు నరేంద్ర మోడీజీ. వారిని మీరు వ్యతిరేకించేది? నడిచే మనిషి, మాట్లాడే మనిషి, పవర్ఫుల్ మనిషి, ధైర్యమైన మనిషి వ్యతిరేకిస్తారు మీరు. ఏం కోరుకుంటున్నారు మీరు? దేశహితం, ప్రజాహితం, రైతు హితం కోరుకునే వాళ్ళైతే ఇలాంటి పిచ్చి పనులు చేయరు. కమ్యూనిస్టు భావజాలం ఏంటండి? దేశంలో ఒకప్పుడు కమ్యూనిస్టులు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. ఎందుకని దిగజారిపోయింది కమ్యూనిజం వ్యవస్థ?
లెఫ్ట్ రైట్ పార్టీలు ఒక స్థాయి వరకు ఒక వర్గానికి ఎందుకు పరిమితం అయిందండి? కారణం తెలుసా మీకు? డబ్బులకు అమ్ముడు పోవటం, డబ్బులు కక్కుర్తి పట్టడం, అవినీతితో ఇది పోవటం. ఎక్కడ 1-2 రాష్ట్రాలు తప్పితే నీ కేరళ తప్పితే ఎక్కడ దేశంలో కమ్యూనిజం ఉందండి? రీసెంట్గా జాతీయత కూడా కోల్పోయింది ఆ పార్టీ. ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? కేవలం సిద్ధాంతాలు ఒకటే కాదండి, సిద్ధాంతాలని ఆచరణలో తీసుకురావడం కూడా పార్టీల యొక్క విధానం. దేశంలో అద్భుత సిద్ధాంతాలను పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 70 ఏళ్ళగా మా సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాసిన సిద్ధాంతాన్ని ఈ రోజు వచ్చిన కొత్త కార్యకర్త కూడా పాటించాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉన్నది. బీజేపీ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది మాకు, ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది దేశంలో? రైతులకు ఏమన్నా మేలు చేసే చట్టాలు, కీడు చట్టాలు చదవకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం. 3 బిల్లులు తీసుకొచ్చింది, అద్భుతమైన బిల్లులు. ఉత్పత్తి, వాణిజ్యం, ధరల స్థిరీకరణ, ఇలాంటి అద్భుతమైనటువంటి బిల్లులు తీసుకొస్తే చదవరు. ఫేస్బుక్లో పోస్ట్ పెడతారు, దాన్ని వ్యతిరేకిస్తాడు. ఆ పోస్ట్ బీజేపీ పెట్టింది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం మేము. బీజేపీ పెట్టిందా, కాంగ్రెస్ పెట్టిందా, వైసీపీ పెట్టిందా, టీడీపీ పెట్టిందా, టీఆర్ఎస్ పెట్టిందా, ఇది కాదండి. ఎవరు పోస్ట్ పెట్టారు, ఆ పోస్టులు ఏముంది, ఆ పోస్టులు ఏమి రాశారు చదవచ్చుగా. తెలుగులోనే పెడతానంగా. కానీ ప్రాంతీయ భాషలో పెట్టారు, తమిళ్లోనో, కన్నడలోనో, మలయాళంలోనో, మరాఠీలోనో, ఇంకోసారి పెట్టారు, చదవాలగా. దాంట్లో ఉన్నదేంటి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? చట్టంలో దమ్ముండి, పవర్ ఉండి, ఒరిజినల్ బిల్లుని జనాల్లో తీసుకొచ్చింది. చదువుకోండి అయ్యా బాబు, తెలుగు చదవడం. వాడు ఎవడు చెబుతాడు, అరే జెండా పట్టుకున్నారా శ్రీనివాస్ అనగానే జెండా పట్టుకుని పోలోమని పరిగెత్తుతాడు. అది కాదండి. ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? 70% దేశంలో ఉన్న రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ఎందుకు చేసింది ఈ చట్టాలు? దీంట్లో ఉన్న మార్పులు చేర్పులు ఏంటి? నేను ఉపయోగించుకోగలుగుతానా ఈ చట్టాలని? నా వ్యవసాయం కోసం ఉపయోగించుకోగలుగుతానా? నువ్వు వ్యవసాయదారుడివే, దాని మూలాలు నీ పిల్లలకు కూడా తెలుస్తాయి. దేశంలో ఆ ఎకరం ఒక 10 సెంట్ల నుంచి ఎకరం పొలం లేకపోతే 10 ఎకరాల వరకు రైతులకు ఉన్నది. ఆ ఆస్తి మీద అవగాహన ఉన్నప్పుడు ఆ పొలం మీద కూడా తెలుసుగా రైతుకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ. ఆ పిల్లలన్న టచ్ ఫోన్లు ఉన్నాయిగా. టచ్ ఫోన్ లేనాడు ఉన్నాడా? చొక్కా లేనాడు ఉన్నాడేమో, టచ్ ఫోన్లో లేడు. ఇవాళ ఒక టచ్ ఫోన్ మీకు ఉన్నప్పుడు ఎందుకని చట్టాలను చూడకుండా గుడ్డిగా పోలోమని కాంగ్రెస్ చెప్పిందనో, లేకపోతే ఆ ఊళ్ళో వాళ్ళ స్థానిక ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు గోడ మీద పిల్లివాడడం పార్టీలు ఉన్నాయి. బీజేపీతో మాట్లాడితే ఏమన్నా మోడీ గారు కోపం వచ్చిందని ఒకడు అనుకుంటాడు. అసలు మోడీ గారు చూస్తున్నాడు, పక్కన పెట్టు. నీకు ఇచ్చినటువంటి చట్టాలని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది. బీజేపీకి ఇచ్చిన పథకాలకు వీళ్ళు వేసుకుంటారు స్టాంపులు. కిసాన్ సమ్మాన్ యోజన, ఎన్నో రైతులకు సంబంధించిన బిల్లులు వీళ్ళ ఫోటోలు వేసుకుంటారు. ఏ మోడీ గారు ఫోటో ఇస్తే సగం గౌరవం వచ్చిందిగా. అతిథి దేవోభవ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 60% నిధులు ఎవరియండి? మీకు ఇచ్చిన బిల్లులకు కానీ, మీకు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాంట్లో ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వం. ఆ వ్యవసాయ బిల్లుల్లో మోడీ గారు ఫోటో వేయచ్చుగా. మీరు చిన్న వేస్తారు, ట్యాగ్ చేస్తారు బ్రాకెట్లో పెట్టి. దానివల్ల నష్టపోతుంది ఎవరు? గమనిస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న తర్వాత సమాచార వ్యవస్థ గణాంకాలు, గ్రాఫ్స్తో సహా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇంత పక్క వ్యవస్థ ఉన్నప్పుడు మీరు అలా డైవర్ట్ చేయడం వల్ల ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. మీరు పడవండి. చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ అప్పుడు బోచిన పథకాలు ఇచ్చాడు. పసుపు కుంకుమ అని అని ఇచ్చాడు. ఏమైనా వేసారు ఓట్లు? ఎందుకు వేయలేదంటే అతను చేసే విధానపరమైన నిర్ణయాల్లో తేడాలు ఉన్నాయి. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఎన్నో భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ వస్తే అతను రిసీవ్ చేసుకోవడం చేతగాలి చంద్రబాబు నాయుడికి. అలాగే వైసీపీ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఒక అంశాల్లో అమ్మఒడి పథకం ఏదో ఉంది. అమ్మఒడి కదా ఏదైతే పెట్టా, స్కూల్ విద్యా దీవెన ఏదో. ఎవరిచ్చారు ఈ పథకాల్లో? గోరుముద్దని పెట్టారు. ఈ పథకాలు 60% నిధులు ఎవరయ్యి? భారతీయ జనతా పార్టీ. ఎందుకు మీరు స్టాంప్ వేసిన మోడీ గారి ఫోటో కనీసం వేయరు? ప్రాయోజిత పథకాలకు మోడీ గారు ఫోటో వేసి మిమ్మల్ని ఎవరైనా ఓట్లు ఏమన్నారా? ఇంకా గౌరవిస్తారు కదా మీకు. ఒక స్టాంప్ వేసే ముందు కానీ అటు చంద్రబాబు నాయుడు అదే చేసుకున్నాడు, మీరు అదే చేసుకున్నారు. అతి దేవోభవ మీకు ఇచ్చినట్టు 60% నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకని కనీస బాధ్యత, కనీసం మోడీ గారి ఫోటోను, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాన్ని ఎందుకని ప్రజల్లో తీసుకెళ్లరు? అంగన్వాడీ టీచర్, అంగన్వాడీకి సంబంధించినటువంటి నిధులు కానీ, వాళ్ళకి ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం కానీ, అంగన్వాడీకి సంబంధించిన ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఆశా వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? ఇంత అద్భుతమైనటువంటి అన్ని పథకాల్లో అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రైతు బిల్లులే కాదు, ఎన్నో అంశాలు కనెక్ట్ అయి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇవాళ కాంగ్రెస్ ఈ రకంగా రైతు బిల్లును వ్యతిరేకించి అన్నాలు నిలబడతారు. మీరు పౌరసత్వం గురించి కొట్టారు. ఆగిందా? అమలు జరుగుతూ ఉంది. దాని పని చేసుకుంటూ వెళ్తూ ఉంది. వ్యవసాయ బిల్లు గురించి గత 15 రోజుల నుంచి ధర్నాలు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అంటే మీ దెబ్బకు మేము పార్లమెంట్ చట్టాలు మార్చుకోవాలి, 303 సీట్లు వచ్చి 350 ఎన్డీఏ సీట్లు వచ్చి చట్టాలను బలంగా చేసి కింద నుంచి అట్టడుగు స్థాయి కష్టపడి వచ్చినటువంటి బీజేపీ ఎంపీలు చట్టాలు చేస్తే ఒక లగ్జరీగా డెవలప్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుందని మేము ఇన్ని చట్టాలు మార్చాలి మళ్ళీ. దీనివల్ల ఎంతమందికి అన్యాయం జరుగుతుంది తెలుసా?
మీరు చేసే దానివల్ల దేశంలో 70% మంది రైతులు అన్యాయం అయిపోతారు. మేము కనుక చట్టాలు కనుక కొద్ది సవరిస్తాం. మీ సూచనలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ, సవరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సవరించడమే జరిగిద్ది కానీ చట్టాలను తీసేటువంటి ఎట్లా ఉంటుందంటే దేశ ప్రజలకి ఎప్పుడు ద్రోహం చేయదు బీజేపీ, రైతులకి ఉపయోగపడే అంశం చేస్తుంది. ఎన్నిసార్లు సావధానంగా చర్చ పెట్టిందండి. దేశం కోసం ధర్మం కోసం బీజేపీ బలిదానాలు చేస్తుంది, అంకిత భావంతో పనిచేస్తుంది, ప్రతి ఒక్కరితో మమేకమై ఉంటుందే కానీ మీలాంటి యొక్క నీచ ఊచ రాజకీయాల కోసం దేశ ప్రజలకి దేశ రైతులకి ఎప్పుడు బీజేపీ ఇబ్బంది పెట్టదు. అది గమనించాలి. మీ పార్టీకి దశ దిశ లేని అధ్యక్షుడు దొరకని పరిస్థితి మీ పార్టీ పరిస్థితి ఉంది. ఎందుకు ముందు అది సరి చేసుకోండి. మీరు సంస్థాగతంగా మీరు పార్టీని సరి చేసుకోండి. అది సరి చేసుకోకుండా పోలో మంది నాయకత్వం చేసేవాళ్ళు లేడు. ఇవాళ మహామహులు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళని ముందు కాపాడుకోండి. పార్టీలో నుంచి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళని కనీసం అధ్యక్షుల పదవులు వాళ్ళు లేకుండా ఏ ముసలామ తక్కకో 70కో 80కో అధ్యక్షుల పదవి ఇచ్చేసి పనిచేస్తారని వాళ్ళు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే నిజమైనటువంటి రైతుల కోసం ఏదైనా ఉంటే పోరాడండి. ఈ చట్టాల్లో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. ఈ సలహాలు సంప్రదింపులు ఇవ్వండి. వాటికి అనుకూలంగా బీజేపీ ఎప్పుడు దేశ ప్రజలు దేశ రైతుల ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని గౌరవిస్తుంది. కానీ దాని ముసుగులో గనక అన్యాయంగా గనక చట్టాలను వ్యతిరేకించడం కానీ ఆ బిల్లును వ్యతిరేకించడం చేస్తే చూస్తూ ఊరుకోదు. నరేంద్ర మోడీ గారు అత్యంత కింద స్థాయి ప్రధాని అయిన వ్యక్తి. ఆయన ఇలాంటి ఉడత ఊపులకి చింతకాయలు రాలటాలు, ఉపన్యాసాలు చింతకాయలు రావటాలు భారతీయ జనతా పార్టీ చెయ్యదు, వినదు కూడా. కేవలం నిజమైన సలహాలు, నిజమైన సంప్రదింపులు, నిజమైన సవరింపులు, నిజమైన చట్టాలు ఏదన్నా ఉంటే చూపండి. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజల తరపున. మీరు కూడా ప్రతిపక్షాల పార్టీలు చెప్పండి. ఆ ప్రతిపక్ష హోదానే కోల్పోయే స్థాయిలో మీరుండి అది సరి చేసుకోకుండా ఉద్యమాలు చేయటం. నిన్న రైతుల ముసుగులో ఉన్నటువంటి కొంతమందిని పట్టుకొచ్చారు నిన్న అక్కడ పోలీసులు. ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? అసాంఘిక శక్తి ఎందుకు జరపండి? మీ యొక్క చేయటం వల్లేగా, సరైన ప్రణాళిక లేకుండా రావటం వల్లేగా. దీనివల్ల పాపం చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ కూలి డబ్బుల కోసం వాళ్ళని తీసుకొచ్చేసి ఆడవాళ్ళని కూర్చోబెడితే 12 డిగ్రీలు చల్లు కూర్చోబెట్టారు వాళ్ళని. వాళ్ళు పాపం ఏదో కొంతమంది అచ్చన ఆహారం కోసం వాటి కోసం ఇళ్ళ దగ్గర నుంచి వదిలి వచ్చారు పల్లెటూరుల నుంచి. వాళ్ళ ఇబ్బంది. నిజమైన రైతులు వస్తారండి? అడగండి అసలు వెళ్ళి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు అడగండి. మీరు చదివి చూపించండి. ఆ పాంప్లెట్లు ఏముందో చదవండి. చదివిన తర్వాత ఎవడన్నా రైతు వచ్చి ఇది తప్పు ఉందని చెప్పి అంటే బీజేపీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మరొకసారి భారతీయ జనతా యువమోర్చా తరపున ఈరోజు జరిగే భారత బంద్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళ దుష్ట శక్తుల మాటలు విని కనుక మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల దేశానికి నష్టం. నేను కూడా చెప్తున్నానండి, నువ్వు కనుక నిజమైన భారతీయ జనతా పార్టీని అభిమానిస్తుంటే, భారతీయ జనతా పార్టీని గౌరవిస్తుంటే, బీజేపీ ప్రభుత్వం చేసే మంచి పనులు అనుకుంటే, నువ్వు బీజేపీలో రావాలని కోరుకుంటే, కేంద్ర ప్రభుత్వం మీద నీకు అభిమానం ఉంటే బయటకు జెండా పట్టుకోమంటలా. మీకున్నటువంటి సోషల్ మీడియా, మీకున్నటువంటి చేతుల్లో ఉన్నటువంటి AK-47 లాంటి టచ్ ఫోను, స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచానికి మీ యొక్క భారతీయులకు మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయండి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. నిజంగా చెడు అయితే స్వీకరిస్తుంది భారతీయ జనతా పార్టీ. మీరు కనుక అభిమానం ఉంటుంది, లోపల ఉంటుంది, పైకి చెప్పలేకపోతే చెడు చెప్పేవాడు ఎక్కువ ప్రచారంలోకి వస్తాడు మంచి చెప్పేవాడు కంటే కూడా. మంచి చెప్పేవాడికి ఎక్కువ చెప్తే ఆటోమేటిక్గా ప్రజల్లోకి ఎంతమంది మెజారిటీ వర్గం బీజేపీని అభిమానిస్తుంది, బీజేపీ చేసిన చట్టాలను అభిమానిస్తుంది. అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటిది మంచి చట్టాలు చేసింది. నువ్వు కనుక అభిమానం ఉన్న లోపల పెట్టుకుంటే ఏమవుతుందంటే చెడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మరొకసారి నేను మన మిత్రులకి, శ్రేయోభిలాషులకి అండ్ ఈ ధర్నా చేసేటువంటి వ్యక్తులకి, ఈ బంధువులు చేసే వాళ్ళకు కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, దేశ హితం కోసం, సమాజ హితం కోసం, జాతి హితం కోసం, రైతుల హితం కోసం, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి యొక్క వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా మంచి పనులు చేసి వాళ్ళని బయటకు తీసుకురండి. కానీ చెడ్డ పనులు చేసి వాళ్ళ యొక్క సెంటిమెంట్ మీద, వాళ్ళ బలహీనత మీద, వాళ్ళ భావజాలను అడ్డం పెట్టుకుని కనుక రాజకీయం చేయాలనుకుంటే మాత్రం ఇది ఎప్పటికీ గెలవదు. ఇది ఎప్పటికీ గెలవదు. భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు, చెడుపై మంచి ఎప్పటికీ గెలవదు, ఇది శాశ్వతం. యుద్ధం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. యుద్ధం అనేది మంచి కోసం చేస్తుంది, అంతే తప్ప చెడు కోసం చేయదు. భగవద్గీత ప్రతి అంశం వినండి. బీజేపీలోని ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతన భారతీయవాదంతో తెలుసుకొని రాజకీయాలకు చేసేవాళ్లే కానీ ఓట్లు వేసినా వేయకపోయినా నిజమైన కార్యకర్తలు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తారు. ఇది గమనించండి. మేము చెప్పింది నిజమో కాదని చెప్పి ఆలోచించాల్సిన అవసరం, ఆలకించాల్సిన అవసరం మీకున్నది. మరొకసారి ఇలాంటి భారత బంధులు, ఇలాంటి డూప్లికేట్ బంధులకి, డూప్లికేట్ యొక్క వాటికి రావద్దని ప్రజలకు మరొకసారి మనవి చేస్తూ, మీ కుక్కెర శ్రీనివాసరావు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా. భారత్ మాతాకి జై, జై కిసాన్.